వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో మరోసారి ఒక పరువు హత్య. ప్రేమ, పెళ్ళి, బ్రేకప్, విడాకులు, మళ్ళీ కలవడాలు, మళ్ళీ ఫోన్లు. ఆ తర్వాత కక్ష పెంచుకొని హైదరాబాద్ వరకు వచ్చి హత్య చేసిన పరిస్థితి. అసలు ఏం జరిగింది? ఎవరా యువకుడు? ఎక్కడ ఉండేవాడు? హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు? ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. భాస్కర్ 29 ఏళ్ల యువకుడు, వరంగల్ వర్ధన్నపేట మండలంలో ఉప్పరపల్లి అనే గ్రామానికి చెందిన యువకుడు. సో అదే గ్రామానికి చెందిన నిఖితతో దాదాపు 6 సంవత్సరాలు ప్రేమ. పెద్దలు అంగీకరించలేరు. భాస్కర్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న పెళ్లికి అమ్మాయి తరపున వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేరు. కేవలం కారణం కులం. కేవలం కారణం కులం. కులం వేరు కాబట్టి, తక్కువ కులానికి చెందిన యువకుడు భాస్కర్ కాబట్టి పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. గ్రామంలో పంచాయతీ పెట్టిన పరిస్థితి. పెద్దలు తీర్మానం చేయించుకున్న పరిస్థితి. ఒకరితో ఒకరు ఇంకా మాట్లాడుకోవద్దని. సో వెంటనే తల్లిదండ్రులు ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కూడా ఆ పెళ్లి ఎన్నాళ్ళు నిలవలేదు. సో ఇక్కడ ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఆ ఇంకొక యువకుడితో కాపురం చేయలేక నలిగిపోయిన ఆ యువతి విడాకుల వరకు వచ్చింది. సో విడాకులు తీసుకుంటున్న పరిస్థితి. కోర్టులో విడాకులకు సంబంధించిన ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అదే సమయంలో తల్లి గారి ఇంటికి వచ్చి కూర్చుంది. సో దీనికి కారణం ఏంటి అంటే భాస్కరే అని భావించిండో ఆ తండ్రి. సో భాస్కర్తో కంటిన్యూగా ఫోన్లో మాట్లాడడం, అల్లుడు బిడ్డకి విడాకులు ఇవ్వడానికి కూడా భాస్కరే కారణం. వీళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు దిగిన ఫోటోలు అల్లుడికి ఇన్స్టాగ్రామ్లో భాస్కర్ పంపించాడని, వీళ్ళు చేసిన ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటలు చాట్ రూపంలో ఆ ఫోటోస్, స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా భాస్కర్ అల్లుడికి పంపించాడని తండ్రి కక్ష పెంచుకున్నాడు భాస్కర్ పైన. సో కూతురుతో మాట్లాడినప్పుడు భాస్కర్నే మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా అనే ఒపీనియన్ కూతురు చెప్పినా మళ్ళీ ఆ రెండో పెళ్లికి కూడా అంగీకరించలేరు యువతి తండ్రి రాజు. సో భాస్కర్తో ఇంకా మాట్లాడుతూనే ఉంది, ఇంకా సన్నిహితంగా ఉంది. భాస్కర్ కారణం వల్లనే కాపురం పాడైపోయింది అనుకుని ఇంకా భాస్కర్ పైన కక్ష పెంచుకున్నాడు. పెద్దల మధ్య పంచాయతీ చేసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దని గ్రామస్తులు తీర్మానం చేసిన తర్వాత కూడా ఆయన వ్యవహారం మార్చుకోవట్లేదు అని అనుకున్నాడు. సో ఈ అమ్మాయి మల్లికతో పాటు తన చెల్లిని కూడా భాస్కర్ వేధిస్తున్నాడు అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టిండ్రు. సో వర్ధన్నపేటలో ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది మహిళా పోలీస్ స్టేషన్లో. ఆ ఫిర్యాదులో పేర్కొన్నది ఏంటంటే భాస్కర్ తన బిడ్డని వేధిస్తున్నాడు. సో ఆ బిడ్డ భర్తకు కూడా గతంలో వీళ్ళు మాట్లాడుకున్న మాటలు అండ్ వీళ్ళిద్దరు దిగిన సన్నిహితంగా ఉండే ఫోటోలన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అవన్నీ చూసి అల్లుడు నమ్మి బిడ్డకి విడాకులు ఇచ్చాడు. అయినా కూడా భాస్కర్ వేధింపులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అంటూ బిడ్డతో ఒక కంప్లైంట్ ఇప్పించాడు. సో ఒక పక్క బిడ్డ కంప్లైంట్ ఇచ్చింది, మరో సైడు భాస్కర్తో మాట్లాడుతూనే ఉంది. సో ఇదంతా కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి కోపం పెంచుకొని కులం గాని వాళ్లతో మళ్ళీ బిడ్డ వెళ్ళిపోవాలనే ఆలోచన ప్లాన్ వేసిందని అప్పుడు తెలుసుకున్నాడు. సో ఈ అమ్మాయి భాస్కర్తో కలిసి జీవితం పంచుకుందాం అనుకుంది. సో నిన్ననే భాస్కర్ హైదరాబాద్కి వచ్చిండు. దాదాపు 6 రోజుల వరకు వర్ధనపేటలోనే భాస్కర్ ఉండే. పెళ్లికి వచ్చాడు, కుటుంబ సభ్యులతో కలిసి తిరిగాడు, తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడాడు, కాంటాక్ట్లో ఉన్నారు. ఈ సందర్భంలో అమ్మాయి చెప్పింది ఏంటంటే, నేను విడాకులు తీసుకున్నా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నేను బంగారం తీసుకొని హైదరాబాద్కి వస్తా, పెళ్లి చేసుకొని కలిసి సంతోషంగా ఉందామని. ఈ ఇన్ఫర్మేషన్ ఇంట్లో లీక్ అయింది. తండ్రి తెలుసుకున్నాడు. ఇట్లే భాస్కర్ని వదిలేస్తే తన బిడ్డ మళ్ళీ భాస్కర్తో కలిసి ఉంటుందేమో, కులం గాని వాళ్లతో కలిసి ఉంటుందేమో అని కక్ష పెంచుకున్నాడు. నిన్న రాత్రి భాస్కర్కి కాల్ చేసి మాట్లాడాడు. సో అదే సందర్భంలో భాస్కర్ సరే తేల్చుకుందాం రండి హైదరాబాద్కి, నువ్వో నేనో అంటూ కూడా సవాల్ విసిన పరిస్థితి. సో ఆ సవాల్ని ఆల్రెడీ కోపంతో కక్షతో ఉన్న యువతి తండ్రి రాజు దాన్ని ఇంకా పౌరుషంగా తీసుకున్నాడు. దాంతో తనతో పాటు పిల్ల మేనమామని, బంధువులని తీసుకొని హైదరాబాద్ మాదాపూర్కి చేరుకున్నాడు. అక్కడ వర్క్ చేస్తున్న హోటల్ సిబ్బందితో స్నేహితులం వచ్చామో ఒకసారి రమ్మని పిలిచాడు. లేడీ ఇక్కడ భాస్కర్ హాస్టల్లో ఉంటున్నాడని చెప్పారు. హాస్టల్ దగ్గరికి వెళ్ళారు. హాస్టల్ దగ్గర కూడా ఇదే డైలాగ్ చెప్పారు. సో వెంటనే నమ్మిన భాస్కర్, అరే నేను పిలిస్తేనే వచ్చురు, అది ఇంత రాత్రి వచ్చురు కాబట్టి సరే వీళ్ళ మనసు కరిగిందో లేదంటే కులం పైన వీళ్ళకుండే ఒక భావన మారిందో, ఆలోచన మారిందో అని నమ్మి కిందకొచ్చాడు. నమ్మి కిందికి రావడమే భాస్కర్ చేసిన పాపంగా మారింది. భాస్కర్ ఒక్కసారి హాస్టల్ గేట్ దాటి ఒక 10 అడుగులు వేశాడో లేదో విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ కొట్టారు.
భాస్కర్ తల్లి మాటలు వింటుంటే కళ్ళలో నీళ్ళాగట్లేదు ఎవరికి కూడా ఆ మండలంలో. గొడ్డలితో కొడితే ఎట్లా ఉంటదో అలాంటి గాయాలన్నీ కూడా భాస్కర్ దేహం పైన ఉన్నాయట. వెంటనే అక్కడికక్కడి కుప్పగూలిపోయి ప్రాణాలు వదిలేశాడు. డైల్ 100కి అక్కడ చుట్టుపక్కన వాళ్ళు చూసి కాల్ చేస్తే డైల్ 100 3 నిమిషాలు అక్కడ చేరుకునే లోపే ప్రాణాలు వదిలిపెట్టాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది అని పోలీసులు కూపిలాగితే జరిగిన కథంతా బయటపడ్డ పరిస్థితి. సో ఇప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిండ్రు. అయితే తమ బిడ్డ మరణానికి న్యాయం జరగాలి అంటూ కూడా వరంగల్ వర్ధన్నపేట మండలంలో రోడ్డు పైన బైఠాయించి ఆ కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ భాస్కర్ చేసిన తప్పేంది? ప్రేమించడమేనా అమ్మాయిని? సో కేవలం అమ్మాయికి భాస్కరే కాల్ చేస్తున్నాడా, అమ్మాయి కూడా భాస్కర్కి కాల్ చేయట్లేదా అని కుటుంబ సభ్యులు ప్రశ్నలు వినిపిస్తున్నారు. అయితే ఇరు కుటుంబాలు ఒకటే గ్రామంలో ఉండడం ఇంపెద్ద గొడవలు అయ్యడానికి అవకాశం ఇంకా ఉంది. అందుకనే అమ్మాయి కుటుంబ సభ్యులు ఉండే ఇంటికి పోలీసులు ప్రొటెక్షన్ పెంచారు. దాంతోపాటు నిఖిత, ఈ అమ్మాయి పేరు నిఖిత. సో నిఖితను కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్కి పిలిచి విచారిస్తున్నారు జరిగిన ఘటన పైన. సో ఈ అమ్మాయి పిలిస్తేనే భాస్కర్ ఊరికి వచ్చాడా, లేదంటే నిజంగానే వీళ్ళు పారిపోవాలనే ప్లాన్ వేసుకోవడంలో వాస్తవం ఎంత, లేదంటే కేవలం కుటుంబ సభ్యులు ఆరోపణలు మాత్రమే భాస్కర్ పైన చేస్తుర్రా అమ్మాయి కుటుంబ సభ్యులు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ దర్యాప్తులు ఇవన్నీ కూడా ఒక్క క్షణం పక్కన పెడితే, ఒక ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోవాలంటే కూడా 5G జనరేషన్ అని చెప్తున్నాం. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ మన తెలంగాణ అంటున్నాం. గ్రోయింగ్ తెలంగాణ అని చెప్తున్నాం. కానీ హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక అమ్మాయిని ప్రేమించిండని ఆ అమ్మాయికి సంబంధించిన అన్నదమ్ములు అదే గల్లీలా నడి రోడ్డు పైన నరికి చంపేసిన ఘటన. కరెక్ట్గా ఆ ఇన్సిడెంట్ జరిగే 6 నెలలు కూడా కాలేదు. వరంగల్ నుంచి వచ్చి మాదాపూర్లో హత్య చేసి వెళ్ళారు. సో ఎక్కడ పోతుంది మన సమాజం? ఇంకా పరువు కోసం, కులాల కోసం బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు వీళ్ళ అడవులు ఉంటుర్రా లేదంటే ఊర్లు ఉంటుర్రో అర్థం కాని పరిస్థితిలో కనిపిస్తుంది. ఇంత అభివృద్ధి చెందుతూ హైదరాబాద్లో పనిచేసుకొని మళ్ళీ ఊరికెళ్లే విషయంలో కూడా అమ్మాయి ఇష్టం పడిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు అనే కారణంతో రెండో పెళ్లిని కూడా రిజెక్ట్ చేసి విడాకులు తీసుకొని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పినా కూడా ఆ అమ్మాయి మనసు ప్రేమ అర్థం చేసుకోలేరా ఈ తల్లిదండ్రులు? పోనీ చంపడం మాత్రమే దీనికి కారణమా? కౌన్సిలింగ్ సెంటర్స్ ఏమీ లేవా? ఇవే ప్రశ్నలు ఇవాళ వినిపిస్తున్నాయి. కులంకి ఒక పరువు కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు జరగాలి. తన కొడుకు ప్రాణానికి ప్రాణం కావాల్సిందే అంటూ ఊర్లో గొడవలు జరుగుతున్నాయి. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో ఒక పక్క పోలీస్ ప్రొటెక్షన్లు, బందోబస్తు. ఇంకోవైపు నిందితులే పోలీస్ స్టేషన్లో వచ్చి లొంగిపోయారు. అవును మేమే హత్య చేసామని. చేసిన తప్పును ఒప్పుకుంటున్నారు. కానీ జరగాల్సిన పెళ్లి జరగొద్దనే చంపిన పరిస్థితి. సో వరుసగా ఒక 3 నెలలు గడవక ముందే ఇంకొక పర్వ హత్య హైదరాబాద్. సో హత్యల నగరంగా ఎక్కడ హైదరాబాద్ మారిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక గ్రోత్ సిటీగా శాంతి భద్రతలకు ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ ఇవాళ పెట్రోలింగ్ వెహికల్ 3 నిమిషాల్లో వచ్చింది. అదే 3 నిమిషాల కంటే ముందే వస్తే నిజంగానే అక్కడ భాస్కర్ మృతి చెంది ఉండకపోయేది అనే వాదన కూడా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. మరి చూడాలి పోలీసులు ఈ కేసులో ఏం దర్యాప్తు చేస్తారో, దోషులు ఆల్రెడీ లొంగిపోయిన తర్వాత అమ్మాయి చెప్పే వర్షన్ని ఏం తీసుకుంటారో అనేది చూద్దాం.